హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనొకడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనొకడి. నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, ఆ విశ్వసించిన రోజున దేవుని నాకు నూతన సృష్టిగా నిన్ను ఉంచున్నాడు. నువ్వు జీవితంలో జరిగిన నష్టాలు, నిందలు, అవమానాన్ని అవన్నీ తలంచుకొనకుండా, నిన్ను తృణీకరించే విషయం నువ్వు తలంచకుండా, నువ్వు కలిగి ఉన్నది నువ్వు విశ్వసించక నువ్వేం పొందుకున్నావో తెలుసా? సర్వ సృష్టికర్తని నీవు పొందుకున్నావు. సర్వాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన నువ్వు విశ్వసించిన ఆయన నీలోనే ఉన్నాడు. నీ కొరకు మరణించి తిరిగి నువ్వు ఎప్పుడైతే విశ్వసించున్నావో, సమస్తాన్ని జయించిన అనుభవం కలిగిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆ అనుభవాన్ని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావో చెప్పనా? గడిచిపోయిన వాటి వైపు చూడకుండా నీవు కలిగి ఉన్నది, నువ్వు పొందుకున్న దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ప్రతి దాంట్లో దేవుడు నిన్ను నూతన సృష్టిగా ఏర్పరుస్తాడు. నూతనకరమైన విజయాలు నీకు అందజేస్తాడు. మునుపటి కంటే నిన్ను అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి అర్హుడిగా నీవు విశ్వసించడం ద్వారా మారిపోయి ఉన్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడు వాగ్దానం బట్టి విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తావో, దేవుడు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు విశ్వసించి ప్రార్థించగా ప్రతిదీ నీవు పొందుకొనుగాక. నువ్వు ఏదైతే నష్టపోయి ఉన్నావో, నీ జీవితంలో ఏదైతే కోల్పోయినావో, అబ్రహాము ఆశీర్వాదంగా నీవు మరలా పొందుకొనుగాక. అబ్రహాము కలిగి ఉన్న ఆశీర్వాదం నీకు కలుగునుగాక. కోల్పోయేది ప్రతిదీ నీకు రెండింతలుగా, యోబు వలె రెండింతలుగా నీకు తిరిగి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఆ విశ్వసించిన రోజున ప్రతి వాగ్దానికి వారసులుగా మనము మారిపోయి ఉన్నాము. కాబట్టి ఈరోజు వాగ్దానం బట్టి ప్రార్థిద్దాము. కావలసిన సమస్తాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవడం తండ్రి. ప్రతి ప్రయాణం తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కలదండి ప్రతి సహాయం తండ్రి వారు పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. నాకైతే సమస్తం తెలియదు కానీ తండ్రి, విశ్వసించి ప్రార్థించదండి, సమస్తాన్ని ఇస్తాను తండ్రి. ఇక దేవ నీ సిలువలో తండ్రి వీరి యొక్క పాపని తీసుకుని నీ యొక్క శక్తిని, నీ యొక్క విజయాన్ని తండ్రి వీరికి ఇచ్చినదండి. ఆ విజయం ద్వారా తండ్రి వీరికున్న బలహీనతండి వీరు బయటకు వచ్చునుగా కానీ ప్రవచిస్తుందండి. నీ మీద ఆధారపడగా తండ్రి, నిన్ను ఆనుకొనగా తండ్రి ప్రతి ఒక్క విషయంలో విడిపిస్తాను తండ్రి. ఎవరైతే తండ్రి విడిపించడానికి తండ్రి, ఎవరైతే తండ్రి ఎదుగుతండి కట్టివేయబడిన పరిస్థితిలో ఉన్నారు తండ్రి, నిందించబడిన పరిస్థితుల్లో, అవమానించిన పరిస్థితుల్లో వారు తండ్రి ఈ రోజు తండ్రి నజరైన యేసుక్రీస్తులో వారికి విడుదల కలుగునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, అనారోగ్యం ఆరోగ్యం మారునుగాక. ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించండి. ఎవరైతే ఏదైతే బిజినెస్ చేస్తున్నారో తండ్రి, నష్టపోయి ఉన్నారో తండ్రి, ఆ నష్టపోయింది యావత్ తండ్రి రెండింతలుగా తండ్రి వారు ఇదిగో తండ్రి ఆశీర్వదించబడే వారు తండ్రి అభివృద్ధిలోకి వెళ్ళునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.